మనలో ఉంచుతాడు. పవిత్రమైన పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనలో ఉన్నప్పుడు అపవిత్రతకు చోటు ఉండదు. మనలో అపవిత్రమైనటువంటి తలంపులు మనము కలిగి ఉంటాము. ఎప్పుడు ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడిలో, చంటి పిల్లలో మనం చూసినా కూడా మనం చూస్తాం స్వార్థము, అసూయలు, కక్షలు, కోపము, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు మనం చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి మనిషి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా అపవాది తలంపులే ఉంటాయి. కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచినప్పుడు, పవిత్రాత్మను మనలో ఉంచినప్పుడు అపవిత్రమైనటువంటి తలంపులన్నిటి నుంచి, అపవాది శక్తులన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆదరణకర్త, నా నామం పేరట తండ్రి మీకు ఆదరణకర్తని పంపిస్తాడు అంటున్నాడు. ఆదరణకర్త